ఈ దేశంలో మతపరమైన రిజర్వేషనే లేదు. మీ అపోహ. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చిండ్రు. మీ అపోహలతోని దేశాన్ని ప్రమాదం వైపు నెట్టకండి. ఏబిసిడిఈ డి వరకు ఈ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ ఈ గ్రూప్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల కంటే చాలా ముందే దూదేకులకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ కావాలంటే మీరు ఎవరికైనా అవగాహన లేకపోతే దానికి అవగాహన ఉన్న రాజ్యాంగం పట్ల కొంత అవగాహన ఉన్న న్యాయ నిపుణులతో మీరు సంప్రదించండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎమోషన్స్తోని ఆడుకోవాలని చూస్తున్నారు. ఇంత మాట్లాడే వీళ్ళు గోవధకు వ్యతిరేకమనే వాళ్ళు లూలు బ్రదర్స్ అని కేరళ ముస్లిం ఇన్వెస్టర్, ఆయనకు గుజరాత్లో అండ్ ఉత్తరప్రదేశ్లో ఆయన స్లాటర్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇలాంటి పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా గోల్వార్కర్ గారు రాసిన పుస్తకం లైబ్రరీలు ఉంది కదా ఆర్ఎస్ఎస్కు, అది తప్పిదమంటారా మోహన్ భగవత్ గారు? వైద్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటారా? ఒకవేళ తప్పైతే చర్యలు తీసుకోమని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు చాలామంది, నేను ఒక ఇద్దరిద్దరు కోట్ చేసిన జస్ట్ ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరని. సో వాటిని కప్పిపుచ్చుకొని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావులేకపోవు. మీరు నేను భయపడట్లేదు, సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు. 400 సీట్లు ఎప్పుడైతే అడుగుతుండ్రో నేను అందుకే చెప్పిన, రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు. 50% పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇదవుతుంది. అందుకే వాళ్ళు 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసంహరించో చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆషామాషి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచన చేయండి. मैं साफ साफ ये कहना चाहता हूँ, इस देश का प्रधानमंत्री गृह मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है, देश को चलाने वाले नेता लोग हैं. क्योंकि 13 साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और 10 साल प्रधानमंत्री, गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में है. तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते, धमका सकते, हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते. मैं ये बात साफ कहना चाहता हूँ, उन लोग ये सोच रहे कि ये बच्चा परसों मुख्यमंत्री बने, चाहे तो दिल्ली पुलिस को भेज दिए तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले, आरक्षण के बारे में ये नहीं बोलना है. ये आरक्षण हम दिए, ये संविधान हम दिए, ये संविधान बचाने का, आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है. तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है. मैं किसी के लिए, कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते, पुलिस या जेल से हम डराए नहीं तो वो सोचदार को हराए नहीं हराए आपको पता है. तो इसीलिए मैं बात साफ कहना चाहता हूँ, भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो. किसी को डरा के धमकाने से कोई कुछ फायदा नहीं है. ये सब सारे एविडेंसेस बाहर नहीं बोलना, इतना ही है उन लोगों का मकसद. और क्या, अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे, दलित, आदिवासी, ओबीसी सब लोग आज सोचने में लग गए, अरे भाई आगे अगर भारतीय जनता पार्टी को हम वोट दिए तो SC ST रिजर्वेशन एंड ओबीसी रिजर्वेशन निकालने वाले, संविधान को बदलने वाले,
तो ये नुकसान सीधा सीधा उनके घर को पहुंच रहा है। अभी चुनाव में वेलफेयर एंड डेवलपमेंट के बारे में कोई चर्चा नहीं है। ఇప్పుడు పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు. నేను ఆ రోజే చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్కు వచ్చింది, సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది. ఈరోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరారు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలిష్ చేయాలనుకుంటున్నారు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాలు భర్తీ చేయలేదు. ఒకవేళ ఈ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసినుంటే ఇందులో 15 లక్షలు స్ట్రైట్గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే 15 లక్షలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిండ్రు. రెండవది, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాస్ అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు, అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు. సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి 60 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇవాళ వాటన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే ఎక్కువ నష్టము. అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతున్నా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా, నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఇది ఒక్కటే ఎజెండా. అది మీరు చెప్పాలి, నాకైతే తెలుస్తుంది. ప్రజలకు నష్టం అవుతుంది, దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు 100% నష్టం అవుతుంది. పంపిరు వచ్చారు, ఇక్కడనే ఉన్నారు. ఎట్లుంటుందా ఎదుర్కొంటా? నేను అదే చెప్పిన, ఒక ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు గట్లనే చూసిండు కదా, ఆయన అడుగురు అని చెప్తే ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్ళకు. ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు? తెలంగాణ ప్రజలు. ఇది నా మీద దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి, దళితులు గిరిజనుల మీద దాడి. నేనేం నా సొంత ఎజెండా లేదు, నా సొంత మేనిఫెస్టో లేదు. నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలి అంటున్నా. అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు. మీరు ఎటువైపు నిలబడతారో మీరు ఆలోచన చేసుకొని నిలబడి ఉండ్రి.
वो झूठ बोलने में यूनिवर्सिटी लगा है। वो यूनिवर्सिटी में जो जो विद्यार्थी पास होकर डॉक्टरेट लेकर निकलते, उसमें वाइस चांसलर है नरेंद्र मोदी जी, रजिस्ट्रार है अमित शाह भाई, और बाकी के लोग लेक्चरर्स है, कुछ स्टूडेंट्स है। ये व्हाट्सएप यूनिवर्सिटी देखना बंद कर दो, क्योंकि अपने सामने नरेंद्र मोदी जी सीधा सीधा कह दिया है कि, और अमित भाई ने चवल्ला में कह दिया है कि मुस्लिम रिजर्वेशन हम हटा देंगे, कर्नाटक में बोल दिए। आप बोल रहे चंद्रबाबू नायडू जी हम लागू करने वाले 4% मुस्लिम रिजर्वेशन। अब इसमें दो अंतर, आंध्र प्रदेश के भारतीय जनता पार्टी नेता लोग बोलना है, इसके जवाब वो लोग देना है। वो लोग साफ कह रहे, साफ हमला कर रहे संविधान के ऊपर। संविधान को बचाने का जिम्मेदार हम लिए, रिजर्वेशन बचाने का जिम्मेदार हम लिए, तो मैं इतना आधार दिया हुआ हूं। अभी इसके जवाब दो बोलो। आज मैं नरेंद्र मोदी जी, अमित भाई से मैं एक ही सवाल कहना चाहता हूं, बार बार आप तेलंगाना आ रहे, जस्टिस वेंकटाचलय कमीशन के ऊपर आपका सोच क्या है? वाजपेयी जी जो 2000 फरवरी 22 ईयर्स कॉन्स्टिट्यूटेड जस्टिस वेंकटाचलय कमीशन, इसके बारे में आप क्या कहना चाह रहा है? तो 100 बकना एक लिखना बोल के बड़े लोग बोले, बांटने का अलग है, लिखने का अलग है। लिखने का आधार मैं आपको दे रहा हूं। ये जो लिखे सो ये जो लिख कर दिए, इसके बारे में अभी भारतीय जनता पार्टी जवाब देना इस देश को, इस जनता को। संजय जी इतना झूठ है। 10 साल पहले हम लोग रिजर्वेशन दिया हुआ है, किसी का काट के किसी को दिया हम लोग। आज भी हम क्या कह रहे, हम पूरा ओबीसी के जनता जितना भागीदार उतना ही हिस्सादार, हम लोग साफ कह चुके। हम ओबीसी सेंसस करने के बाद हम रिजर्वेशन और बढ़ाएंगे, हम साफ कह रहे, हमारे एजेंडा में लगा है। मोदी जी जो झूठ बात कहने के लिए कोशिश करे, कहां से आया वो सोच? अगर 10 साल आप थे, अब अगर हम लोग कुछ गलत किए तो लोकसभा में क्यों नहीं उठाया मुद्दा को? अभी आके यहां पर भाषण क्यों दे रहे? भाई आप ही मुख्य प्रधानमंत्री है, गृह मंत्री अमित भाई है, तो सब मिलकर आप आपके कैबिनेट में लगा के हम क्या गलती किए पूरा निकाल दो। तो गलत झूठ है बात। ये व्हाट्सएप यूनिवर्सिटी में आदत हो गए कांग्रेस के खिलाफ बोलने का, तो ऐसे बातों से कुछ फायदा नहीं है। लोग इन लोगों को मानने वाले नहीं है। వాళ్ళు ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షన్కు ఏ ఆలోచన కావాలనో ఆలోచన చేస్తారు. అప్పటికాటికి తాత్కాలికమైన లబ్ధి కోసం రాజకీయ ఫిరాయింపులు తప్పని ఒకరోజు మాట్లాడినరు. ఈ రోజు ఫిరాయింపులు లేకుండా ఏ రోజైనా వాళ్ళ డే తెల్లారుతుందా? ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారని కాదు, రిజర్వేషన్ ఎందుకు రద్దు చేయాలంటున్నారో దానికి సమాధానం చెప్పమంటున్నారు. వాళ్ళ అధికారంలో వాళ్ళు మమ్మల్ని అడిగేది ఏంది? వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది. అడిగే బాధ్యత ప్రతిపక్షాంది, చెప్పే బాధ్యత పాలకపక్షాంది. వాళ్ళు చేస్తున్న తప్పులు మేము లేవనెత్తున్నాం, దాని మీద జవాబు చెప్పమని. అవును, ఆమె స్పీకర్ గుండి చేసింది అంటున్నా. ఇప్పుడు నిర్ణయం చేయాల్సింది నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రధానమంత్రికి దేశానికి దిగిపోయిందా? దిగిపోతే మేము జవాబు చెప్తాం. ఆయన దిగిపోమని ఉంటే మేము వచ్చి కూర్చున్నాక నువ్వు చెప్పి అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం. తప్పు అని నేను చెప్తున్నా. వారు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారము.
ఎవరిది తగ్గించి ఇవ్వలేదు, వాళ్ళకి అదనంగా ఇచ్చిండ్రు, వాళ్ళని కూడా బీసీ ఈ గ్రూప్లో చేర్చిండ్రు. అది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్ కాదు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అట్లున్నది. వాళ్ళు దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు. జనాభాను లెక్కగట్టి జనాభా ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తున్నాము. మేము అందుకే బీసీ జనాభాను లెక్కించమని ఆదేశాలు ఇచ్చినాము. బీహార్లో మేము లెక్క పెట్టినాము, రాజస్థాన్లో మేము లెక్క పెట్టినాము, తెలంగాణలో మేము ఆదేశాలు ఇచ్చినాము. ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మా ఉన్నాయో అన్ని దగ్గరలో మేము ఆదేశాలు ఇస్తున్నాము. కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచేది కూడా మేము అమలు చేస్తాము. ఇప్పుడు ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము, కులాల మధ్యలో చిచ్చు అనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ బీసీ, కన్వర్టెడ్ బీసీ మీకు తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు. నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ, కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు. ఈ కన్వర్షన్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు. मैं सबसे बड़ा बीसी नेता हूं, मैं बीसी है ना, इसीलिए कांग्रेस पार्टी मेरे को సతారే, ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఆయన ఇస్తుంటాడు. ఆయన మీరు ఇన్ని అడుగుతారు, నేను ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి నన్ను హత్య చేయడానికి కుట్ర చేసి నన్ను స్టేట్మెంట్ ఇచ్చిండా? 5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి మీద పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిండు, సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిండు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ భూ ప్రపంచం మీద ఏమన్నా ఉంటుందా? అయినా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పేటివన్నీ మొత్తం ఏమంటారు, ఇంకా అంతకంటే సత్యహరిచంద్రుడే లేడన్నట్టుగా మీరు మాట్లాడడము, దీన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.